అబ్బా తేలు చెప్పు అనకండి, తేలుకి చెప్పుకి పడదు మరి. సరే కానీ పెద్దోడు పని కోసం నా కాడికి వచ్చేలా చేశా, అన్నకే ఎట్టేసా పిత్తలాటకం. గంధపు చెట్టు నరికే పని అప్పచెప్పా, ఆ నరికేస్తున్నాడు. జైల్లో తోసేయడానికి ఇంతకన్నా మార్గం ఏంటి? కరెక్ట్, గంధపు చెట్టు నరకటం నేరం, వెంటనే అరెస్ట్ చేస్తాను. పాట పాడండి. పారేసుకోబోయి పారేసుకున్నాను హరే హరే. ఆ పాట కాదు, మీరు పాడండి. 5 కొద్దిగా పెంచండి. 3 వద్దు, ఇంతటితో ఆపండి. ఇంతకు ముందు పాడారే అదే వీరులు విందుగా ఉంది. ఇంతకీ నేను అరెస్ట్ చేయాల్సిన మనిషి పేరు? చిన్నోడో పెద్దోడో ఎవడు దొరికితే వాడు. సార్ ఎందుకు సార్ అనుకుంటారు? నేనేం చేశానని చెప్పాలా? నన్ను ఎందుకు కొడతారా సార్? నేనేం తప్పు చేయలేదు సార్. నోరు మూసులు ఎక్కువే. ఇంకా సార్ నేనేం తప్పు చేయలేదు సార్. సార్ పెద్దడా పెద్దడా, మీ తమ్ముడిని పోలీసులు పట్టుకుపోతున్నారా? ఒకసారి జీప్ ఆపండి సార్. సార్ ఒకసారి జీప్ ఆపండి సార్. పోలీసు బాబులు వదిలిపెట్టాడయ్యా. బాబు చిన్నాడా మీకే చెప్పేది, ఒకసారి జీప్ ఆపండి సార్. నాయనా బాబు. అమ్మా కవిత చిన్నాడమ్మా, చిన్నాడమ్మా. రాక్షసుడా, తప్పుడు పనులు చెయ్యొద్దురా అని నెత్తి నోరు బాదుకున్నా విన్నావా? ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పుకి నీ తమ్ముడు బలైపోయాడు. నువ్వు చేసిన పాపానికి ఆ అమాయకుడికి శిక్షపడింది. ఒరే నాయనా, చిన్నాడా అయ్యా, చిన్నాడా వచ్చావయ్యా. తప్పు చేసింది నేను, వారికి ఏం తెలియదు సార్. వాడిని వదిలేయండి సార్. నువ్వు నాశనం అయిపోతావురా. నన్నట్ట పిలవద్దు, నన్నట్ట పిలవద్దు. రేపు నేను చచ్చిపోతే నాకు నువ్వు తలకొరి కూడా పెట్టద్దు. అసలు నువ్వు నా శవాన్ని ముట్టుకోవద్దు. పెద్దోడా రా, ముసలావిడికి తలకొరివి పెట్టాలి. అదేమిటయ్యా, నువ్వు పెద్ద మనవడివి, ఆ బాధ్యత నీది. రా. వద్దు రంగన్న, ముసలిది బతుకున్నంత కాలం దాని మాట నేను ఎప్పుడేం లేదు. కనీసం తను చచ్చిపోయినప్పుడు చెప్పిన చివరి మాట వినకపోతే నేను మనిషినే కాదు. దయచేసి మీలో ఎవరైనా పని కానివ్వండి, వెళ్ళండి వెళ్ళండి. చూడు, ముసలి పెద్దోడిని తన శవాన్ని ముట్టుకోవద్దందట. వాడు నిప్పెట్టనంటున్నాడు. ఇప్పుడు ఎలా? ఇదెక్కడ పిత్తలాటకం? చిన్నోడు జైల్లో కటకటాలు లెక్కెడుతున్నాడు, ఈ పెద్దోడేమో చచ్చిపోయిన ముసల్దాని మాటలు లెక్కెడుతున్నాడు. మధ్యలో మనకేటి పిత్తలాటకం? శవాన్ని ఇక్కడే ఒగ్గేద్దాం, ఏ కాకులో గెద్దలో తినేస్తాయి, అంతే మరి. మానవత్వం లేని నీకు
ఆ మనిషి మాటల్లో ఉన్న మమతా మమకారం నీకెలా తెలుస్తాయి? నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. రే, ఆ కురివేడి తీసురా. మా అమ్మ నాన్న ఎవరో ఎలా ఉంటారో మాకు తెలియదు. నాకు నా తమ్ముడికి నువ్వే అమ్మా నాన్న అయి పెంచావు. మమ్మల్ని అనాథలు కాకుండా పెంచు నువ్వు చివరికి దిక్కు మొక్కు లేని అనాథ సేవల్లా వెళ్ళిపోయావే. దేవుడంటే నాకు నమ్మకం ఉంది, కానీ దేవుడి కంటే ఎక్కువైన నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. చిన్న నీ కేసులో నేను ఇరికించలేదే. ఈ మాట రేపో మాపో చిన్నాడికి కవితకి చెప్పగలను, కానీ నువ్వు చచ్చావు కదా, నీకు ఆ మాట చెప్పి ఎలా నమ్మించగలలే అమ్మమ్మ? ఈ పాటికి చితి అంటించేసుంటారు. అమ్మమ్మ, నీళ్లు కాస్త ఎక్కువ కాగితేనే ఆ వేడికి తట్టుకోలేకపోయేదానివి. ఆ చితి మంటల వేడి ఎలా తట్టుకుంటున్నావే? పావుకు పాలు పోసి పెంచితే కాటేయక మానుద్దా? పాపం ఆ ముసల్ది కూతురు పోయిందని మనవాళ్ళిద్దరిని చారదీస్తే చివరికి వాడే ఆ పెద్దోడు ఆ ముసల్దాని సావుకి కారకుడయ్యాడు. ఏ పెద్దోడొచ్చాడే? పదండే పోదాం. వస్తాం తల్లి. నరుడి నాలికి నరం ఉండదు అనేది మా అమ్మమ్మ. ఊళ్ళో ఉండే ఊరకొకరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొరగని నువ్వైనా నన్ను నమ్మితే నాకు అదే చాలు. నేనైనా ఎందుకు నమ్మాలి? కవిత, నేను మనిషిని నమ్మగలను, మృగాన్ని నమ్మలేను. ఇక్కడికెందుకు వచ్చావు? నేను రాకూడదా కవిత? నువ్వు నేరస్తుడివి. నేరస్తులతో కలిసి ఒకే చూరి కింద ఉండడానికి పరువున్న ఏ ఆడది ఒప్పుకోదు. అవునమ్మా, నేను నేరస్తుడిని నిజమే, కానీ ఆ నేరం ఎందుకు చేశాను? నాకోసం కాదే, నేను సుఖపట్టానుగా. లేదే, నేను మొదటిసారిగా చూసినప్పుడు ఎంతో గొప్పగా, ఎంతో గౌరవంగా, ఎంతో దర్జాగా కనిపించావు. అంత గౌరవంగా నేను చూడాలన్న వెర్రి తాపత్రయంలో ఇంత చేశాను, కానీ మధ్యలో చిన్న నిరుకుంటాడని ఊహించలేదు. ఇదంతా నా కర్మ. నువ్వు లక్ష్య చెప్పినా నేను నమ్మను. అబద్ధపు వాసనని ఆ రాముడుల దూరం నుంచి కూడా పసిగట్టగలను. అన్యాయంగా నింద మోపి చిన్న బావన్ నువ్వే జైలుకి పంపావు. కవిత, షట్ అప్. బావన్ నా నుంచి దూరం చేస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చల దురాశ నీది. కవిత, ఛీ! నీ మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. కవిత.